ఈరోజే చివరి భాద్రపద ఆదివారం, పైగా ద్వాదశి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈ భాద్రపద ఆదివారం రోజు సూర్య భగవానుడికి సంబంధించిన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆయురారోగ్యాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణమూర్తి. ఒకరోజు సూర్య భగవానుడికి తనకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో లేడు, తాను లేకపోతే ఈ ప్రపంచమంతా చీకటిగా మారిపోతుంది అనే గర్వం వచ్చింది. ఆ సమయంలో సూర్యుడి కుమారుడైన శయనదేవుడు తన తండ్రి అయిన సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఇలా పలుకుతాడు: తండ్రి, ఈ ప్రపంచంలో అందరికంటే శక్తివంతుడు ఒక శివుడు మాత్రమే. అతడి కంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలోనే ఎవరు లేరని చెప్తాడు. దీంతో ఆ మాటలకి సూర్యుడికి కోపం వచ్చి ఇక్కడి నుంచి వచ్చి వెలుగును ఆపేస్తాడు. దాంతో ప్రపంచమంతా కూడా అంధకారంలో మునిగిపోతుంది. అది చూసిన శనిదేవుడు ఒక రుద్రాక్షని తీసుకొచ్చి సూర్యుడి స్థానంలో ఉంచి శివయ్యను ఆరాధించి రుద్రాక్ష నుంచి కాంతి వచ్చేలా చేస్తాడు. ఆ రుద్రాక్ష సూర్యుడి కంటే కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇదంతా ఇంద్రుడు గమనిస్తాడు. సూర్యుడు తన విధులని అతిక్రమించాడని సూర్యుని చేరుకొని ఇంద్రుడు ఇలా పలుకుతాడు: ఓ సూర్య, నీవు నీ పనిని సక్రమంగా చేయలేదు, కాబట్టి నీవు ఈ పనికి పనికిరావు, ఆ ఇంద్రలోకం నుంచి వెళ్ళిపోమ్మంటాడు. ఇక సూర్యుడు దీనంతటికి కారణం శివుడే అనే కోపంతో భూలోకానికి వస్తాడు. సూర్యుడు భూలోకంలో అడవిలో మాలి మరియు సుమాలి అనే ఇద్దరు మిత్రుల్ని చూస్తాడు. వారిద్దరూ శివభక్తులు. వీరు కావడానికి తాతలు అవుతారు. శివుడి యొక్క తపస్సు చేసుకుంటూ ఉంటారు. వీరికి ఒక వరం ఉంది. అదేమిటి అంటే, ఎవరైతే వీళ్ళను చంపాలని భావిస్తారో అలాంటి వారిని స్వయంగా శివుడే సంహరిస్తాడు అని. ఇక శివుడి మీద కోపంతో సూర్యుడు వీరిని చంపబోగా ఆ మహాశివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో సూర్యుడిని హతమారుస్తాడు. దాంతో సూర్యుడు నల్లగా మారిపోతూ ఉంటాడు. సూర్యుడి యొక్క తండ్రి బ్రహ్మ మానస పుత్రుడై ఒకడైన కశ్యక మహర్షి. దీంతో కశ్యక మహర్షి శివుడి దగ్గరికి చేరి, శివ, నీవు నా కుమారుడిని ఎలా అయితే చంపావో అలాగే నీ కుమారుడిని కూడా నీ చేతులతోటి చంపుతావు అని శాపం ఇస్తాడు. అప్పుడు శివుడు ఇలా పలుకుతాడు: ఓ మహర్షి, శాలించండి. నేను సూర్యుని తాత్కాలికంగా మాత్రమే సంహరించను, శాశ్వతంగా కాదు. సూర్యుడిలో ఉన్న గర్వాన్ని మాత్రమే నేను అణిచాను, కానీ సూర్యుని కాదు అని చెప్పి సూర్యుడికి పునర్జన్మను ప్రసాదిస్తాడు శివుడు. ఆ తర్వాత సూర్యుడు తన తప్పును తెలుసుకుని శివుని క్షమించమని వేడుకుంటాడు. తన ప్రకాశాన్ని సృష్టికి అందిస్తూ ఉంటాడు సూర్యుడు. ఈ విధానంగా సూర్యుడి గర్వాన్ని అణిచి సృష్టి కార్యం చేసేలా ఆ మహాశివుడు చేశాడు. అలాగే సూర్య భగవానుని మహిమను తెలిపే ఒక అద్భుత కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక ముసలావిడ ఉండేది. ఈమె సూర్య భగవానుడి భక్తురాలు. ఈమె ప్రతి ఆదివారం పొద్దున్నే లేచి స్నానం చేసి గోవు పేడ తెచ్చి ఆకిలి అలికి పూజ చేసి సూర్యుడికి ప్రసాదం పెట్టి ఆమె ఒక్క పూట మాత్రమే అన్నం తినేది. ప్రతి ఆదివారము ఇలాగే చేసేది. సూర్యదేవుడి కృపతో ఆమె ఇంట్లో ఏ సమస్య లేకుండా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సుఖంగా ఉండేది. కానీ ఈమె పక్కింటి ఆవిడకు ఈమెను చూస్తే చాలా ఈర్ష్య కలిగేది. ముసలావిడ రోజు పక్కింట్లో కట్టేసి ఉన్న గోవు పేడను తెచ్చి వాకిలి అలికేది. తెల్లవారేసరికి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్యపిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది. అంతవరకు మంచినీళ్లు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేనందువలన పొరుగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండడం చూసి
పొరుగామె ఈర్ష్యపడింది. నా ఆవు పేడ వలనే కదా ఈ అవ్వ ఇల్లు అలుకుతున్నది, సుఖంగా ఉన్నది. నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖ సంతోషాలు ఉండవు అనుకుని పేడ ఇవ్వలేదు. ఇల్లు అలకని కారణంగా అవ్వ ఆ రోజు తిండి తినలేదు. కాకతాళీయంగా ఆ రోజు ఆదివారం. నీరసంగా దినమంతా కూడా పస్తులుండి నిద్రపోలేకపోయింది. రాత్రంతా ఒకటే ఆలోచన. రేపు పేడ దొరకకపోతే ఉపవాసం ఉండాలి అనుకుంది. కరుణామయుడైన ఆ సూర్య భగవానుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది. కోడి కూతతో పక్క మీద నుంచి లేచి వీధి గుమ్మం వద్దకు వచ్చింది అవ్వ. ఆమె ఆనందానికి హద్దులు లేవు. గుమ్మం ముందు ధవనవర్ణంతో మెరిసిపోతున్న ఆవు కనిపించింది. అవ్వను చూడగానే పేడ వేసింది. అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి. అప్పుడు అవ్వ గోవుకి దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్య కర్మలు పూర్తి చేసింది. ఆవు అక్కడి నుంచి కదల్లేదు. తను వండుకున్నది ఆవుకు ముద్ద పెట్టి తాను తర్వాత తిన్నది అవ్వ. రాత్రి అయినా ఆవు కదల్లేదు. దేవుడే తనకిచ్చాడని అనుకుని ఇంట్లో కట్టింది అవ్వ. రోజు ఆవుకు మేత పెడుతుంది. పొరుగింటామె ఈ ఆవు అవ్వకి ఎవరిచ్చారు, బహుశా దొంగిలించిందేమో అనే కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది. గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి ఆవును తోలుకెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆమె దేవుణ్ణి తలుచుకుంటూనే గడిపింది. అదే రాత్రి సూర్య భగవానుడు గ్రామాధికారి కలలో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు, ఆవును నేనే ఇచ్చాను. తెల్లవారక మునిపే ఆ ఆవును తిరిగి ఆమెకిచ్చి పరిహారంగా 10 రోకలు ఇవ్వని ఆజ్ఞాపించాడు. ఇక్కడ అవ్వ కోడి కూతతో లేచి ఈ రోజైనా పొరుగామె పేడ ఇస్తుందా లేదా అనే ఆలోచనతో వీధిలోకి వచ్చింది. ఆ సమయంలోనే గ్రామాధికారి మనిషి అవ్వను సమీపించి అవ్వ, ఈ ఆవు నీదే. నష్టపరిహారంగా మా యజమాని గారు 10 రోకలు ఇచ్చారు, తీసుకో అన్నాడు. దీంతో అవ్వ ఎంతో సంతోషించింది. ప్రతి నిత్యము సూర్య భగవానుణ్ణి ఆరాధించేది. దీంతో ఆ ఊళ్ళో గ్రామస్తులంతా ఆదివారం వ్రతం చేయటం మొదలుపెట్టారు. ఎంతో మధురమైన విశేషమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మహాభారతం అనగానే చాలామందికి కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన ఘర్షణను కురుక్షేత్రంలో వినిపించిన భగవద్గీత గుర్తుకు వస్తాయి. కానీ మహాభారతంలోని ప్రతి పర్యంలోనూ అద్భుతమైన నీతిని అందించే కథలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కురుక్షేత్ర సంగ్రామంలో ముగిసిన తర్వాత శాంతి పర్వం అనే అధ్యాయంలో రాజనీతి, గృహస్థు ధర్మం, వ్యక్తిత్వం వంటివి అనేక అంశాల మీద కథలు మనకు కనిపిస్తాయి. అంపశయ్యం మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన ఈ ఉపదేశాలు ప్రతి ఒక్కరికి కూడా ఉపయుక్తంగా ఉంటాయి. వాటిలో ఒక ముఖ్యమైన కథే ఈ వేటగాడు పావురాళ్ళ కథ. పూర్వకాలంలో ఒక బోయవాడు అడవిలోని పక్షుల మీద ఆధారపడి జీవనం సాగించేవాడు. నిత్యము ఆ బోయవాడు అడవికి వెళుతూ అక్కడ పక్షుల కోసం వల వేసేవాడు. తన వలలో చిక్కిన పక్షులు కొన్నిటితో తన కడుపు నింపుకొని మిగతా వాటిని అమ్ముకొని నిబ్బరంగా రోజులు గడిపేసేవాడు. అలాంటి ఒక రోజున వేటగాడు ఎప్పటిలాగనే వల పన్నాడు. ఆ వలలోనే కావలసినన్ని పక్షులు చిక్కుకుంటాయి. ఇక వాటిని తీసుకొని ఇంటికి బయలుదేరుదామని లోగా తీవ్రమైన గాలివాన మొదలైనది. ఒక పక్క వర్షం, దానికి తోడు గజగజ వణికించేస్తున్న చలి. ఆ చలిలో పడసి ముద్దైపోతూ వేటగాడు ఒక పెద్ద చెట్టు కింద నిలబడి ఉన్నాడు. వేటగాడు నిలబడిన చెట్టు మీద ఒక పావురాల జంట నివసిస్తున్నది. ఆ రోజు ఉదయం వేటకెన్ని బయలుదేరిన ఆ ఆడపావురం ఇంకా గూటికి చేరుకోనేలేదు. ఇంతకా తిరిగి రాని తన భార్య గురించి గూటిలోనే మగ పావురం ద్రవించపోసాగింది. ఇంత చీకట్లో, ఇంతింతగా ముంచుకొస్తున్న వర్షంలో, రక్తం గడ్డ కట్టుకుపోయే చలిలో తన భార్య
ఏ కష్టం పడుతుందో అని మగపావురం తల్లడిల్లిపోతుంది. తన భార్యని జీవితం వృధా కాదా అని చెప్పేసి వేదన పడుతుంది. ఇంతకీ ఈ ఆడపావురం ఎక్కడో లేదు. చెట్టు కింద నిలబడి ఉన్న వేటగాడి వలలో మిగతా పక్షులతో పాటు అది కూడా చిక్కుకొని ఉంది. వేటగాడిని వలలో ఉన్న ఆడపావురం భర్త వేదనను విన్నది. వెంటనే ఇలా పలికినది, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు నా కోసం పడుతున్న తపన చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఏం చేస్తాం, విధి రాతను తప్పించలేం కదా. కానీ ఇదిగో ఈ చెట్టు కింద ఉన్న వేటగాడు ప్రస్తుతం మన అతిథి. అతడికి ఈ లోటు రాకుండా చూసుకోవడం మన బాధ్యత అని మగ పావురంతో పలికింది. భార్య మాటలు విన్న పావురం కిందకి చూసింది. అక్కడ నిజంగానే ఒక వేటగాడు గజగజ వణికిపోతూ కనిపించాడు. అప్పుడు మగ పావురం ఇలా పలికింది. వేటగాడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది, అయ్యా, నా భార్య చెప్పిన మాట నిజమే. మీరు ఇవాళ మా అతిథి. మీకేం కావాలో సెలవివ్వండి అని అడిగింది. పావురం మాటలకు వేటగాడు దీనంగా ఇలా పలికాడు, నేను ఈ చలి బాధను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి ఈ మాయదారి చలి నుంచి నా ప్రాణాలు కాపాడి ఉపాయం ఏదైనా చూడు అంటూ వేడుకుంటాడు. వెంటనే పావురం కొన్ని వేటగాడిని ఇలా మంట వేసింది. ఆ మంటలో చలిని కాచుకోనగా వేటగాడికి చలైతే తగ్గింది కానీ ఆకలి మొదలైనది. వేటగాడు బాధను గ్రహించిన మగపావురం ఇలా పలికినది, అయ్యా, నీ మనుషుల్లాగా మా దగ్గర ఆహారం నిల్వ ఉండదు కదా. పైగా మీకు ఎలాగూ పక్షులను తినే అలవాటు ఉంది కాబట్టి నన్నే ఆహారంగా స్వీకరించండి అంటూ ఆ చలి మంటల్లోకి ఒక్కసారిగా దూకింది. పావురం చేసిన పనికి వేటగాడికి మతిపోయినట్లు పనైనది. ఇన్నాళ్ళు తను చేస్తున్న పని ఎంత పాపమో కదా అనిపించింది. వెంటనే తన వల్ల ఉన్న పక్షులన్నిటినీ వదిలేశాడు. అందులో నుంచి బయటపడిన ఆడపావురం మాత్రం తన స్వేచ్ఛకు సంతోషించలేదు సరికదా. తన భర్త లేని జీవితం ఎందుకంటూ అది కూడా బంటల్లో పడి మరణించింది. ఆ పావురపు జంటను చూపిన ఔదార్యానికి వేటగాడు చలించిపోయాడు. విరాదిగా మారిపోయాడు. ఇది కథ. ఇప్పుడు కాలం మారింది. కలిధర్మం ప్రవేశించింది. ఎదుటివారి ఆకలిని తీర్చేందుకు ప్రాణాలు అర్పించటం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇంటి ముంగట నిలిచిన అతిథి బాగోగులను గమనించుకొని తీర్చాలన్న శాశ్వత నీతి మాత్రం కనిపించలేదు. మన బాధలో మనం ముందుకు వచ్చేవాడికి మనకు తోచిన సహాయం చేయాలన్న ధర్మాన్ని కొట్టి పారేయలేం. ద్వాదశి రోజు తప్పకుండా ఈ కథను విన్నవారికి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందట. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రహ్లాద వరద గోవింద గోవింద, అంబరీష వరద గోవింద గోవింద అని మనం వింటూ ఉంటాం. ప్రహ్లాదుడిలాగే అంబరీషుడు కూడా గొప్ప విష్ణు భక్తుడు. ఈ కథ భాగవత పురాణాలలోనిది. అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. రాజర్షిగా పేరు పొందాడు. ఇతడు అవాకుని కుమారుడు. సద్గుణ శ్రేష్ఠుడైన ఈ అంబరీషుడు నిరంతరం విష్ణు సేవ తత్పరుడై అశ్రద్ధ అలసత్వము లేకుండా ఈ భూమి మీద పరిపాలించేవాడు. ఈయన సుగుణాల గురించి, భక్తి మహిమ గురించి భాగవతంలో నంబస్కందంలోని వ్యాస భగవానుడు వివరించాడు. అంబరీషుడు మనసు ఎప్పుడు కూడా ఆ శ్రీహరి పాద పద్మాలపైనే, వాక్కు ఆ పరమాత్మ నామ సంకీర్తనలోనే, చేతులు విష్ణు మందిరాన్ని శుభ్రం చేయటంలోనే, చెవులు ఆ శ్రీహరి కథాశ్రవణంలోనే, చూపులు ఆ గోవిందుడి మోహన రూపాన్ని చూడటంపైనే, తల కేశవుడిని మొక్కడంపైనే, కోరికలు శ్రీహరి సేవ కొరకే లగ్నమై ఉన్నాయి. ఒక సంవత్సరం ఆ అంబరీష మహారాజు భార్యతో కలిసి ద్వాదశి వ్రతాన్ని చేయదలిశాడు. ఈ వ్రతంలో ఏకాదశి నాడు ఉపవాసాన్ని ప్రారంభించి 1 సంవత్సరం పాటు దీక్షలో ఉండి ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి తర్వాత తన ప్రజలందరికీ కూడా
అన్నదానం చేయాలి. అంబరీష మహారాజు ఆ విధానంగానే ఉపవాసం ఉండి కాలంది జలాలలో స్నానం చేసి మధువనంలోనే మహాభిషేకం చేసి అందమైన గంధ పుష్ప అక్షింతలు స్వామికి సమర్పించి పూజకు పనికి వచ్చే అత్యుత్తమైన పుష్పాలతో పూజ చేశాడు. వ్రత సమాప్తి సందర్భంగా వేదవేత్తలైన బ్రాహ్మణులకు మంచి రుచికరమైన భోజనం పెట్టి 60 కోట్ల గువ్వలను దానమిచ్చాడు. అంబరీష మహారాజు దానాలు చేయడం ముగిశాక తాను పారణ అంటే ఉపవాస వివరణ చేయబోతూ ఉండగా తేజోమయుడు, పేదలను విశ్లేషించగలవాడు, ఉత్తమ తపశ్శక్తి సంపన్నుడు, ప్రకాశవంతుడైన దూర్వాసుడు అక్కడికి వచ్చాడు. అంబరీషుడు ఆ మునికి ఆశ్రయమిచ్చి పాదాలు కడిగి పూజించి యోగక్షేమాలు అడిగి భోజనం చేయమని నమస్కారం చేశాడు. అంబరీషుడు చేసిన అతిథి సత్కారాలకు దూర్వాసుడు ఎంతో సంతోషించి భోజనానికి అంగీకరించి స్నానానికి కాళింది నదికి వద్దకు వెళ్ళాడు. దూర్వాసుడు అక్కడ ధ్యానం చేస్తూ రావడం మర్చిపోయాడు. ఇక్కడ అంబరీష మహారాజు 12 గడియలు దాటిపోతున్నందువలన వ్రతభంగం అవుతుందేమోనని భయపడి పండితులతో 12 దాటే లోపల పారణ చేయాలి, అతిథికి అపరాధం జరగకుండా వ్రతభంగం కాకుండా ఉపాయాన్ని ఆలోచించి చెప్పండి అన్నాడు. అప్పుడు పండితుడు, రాజా, శుద్ధ జలము కొంచెం సేవిస్తే ఉపవాస వివరణ చేసినట్లే, భోజనం చేయకుండా అతిథి గురించి వేచి ఉన్నట్లు అవుతుంది. కాబట్టి మీరు తీసుకోండి, అది దుర్వసమ అని సమాధానం చెప్పాడు. అంబరీషుడు పండితుడు చెప్పినట్టుగానే నీరు తీసుకొని దూర్వాసుని కోసం ఎదురు చూశాడు. తర్వాత స్నానం చేసి తిరిగి వచ్చిన దూర్వాసురుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిన విషయానికేంటి రాజు మాట తప్పినందుకు ఆగ్రహానికి గురి అయ్యాడు. దూర్వాస ముని కోపం గురించి అందరికీ తెలిసిందే కదా. అంబరీషుడు నీటిని తాగిన మరుక్షణమే దూర్వాసురుడు స్నాన జప తపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారంతో కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ, ఓరి మదాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నువ్వు ఎలా భోజనం చేశావు? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మపరక్యాగివి! అతిథి అన్నం పెడతానని ఆశ చూపి పెట్టకుండా తాను భోజనం చేసేవాడు మలభక్షకుడవుతాడు. అలాంటి అధముడు మరుజన్మలో పురుడై పుడతాడు. నువ్వు భోజనానికి బదులు నీటిని తాగావు, అది కూడా భోజనంతో సమానమే. నీవు అతిథిని విడిచి భోంచేశావు కాబట్టి నీవు నమ్మక ద్రోహుడివి అవుతావు. హరిభక్తుడు నువ్వు ఎలా అవుతావు? నన్ను నువ్వు అవమానించడం శ్రీహరిని అవమానించినట్లే. నీ వంటి హరినిందాపరుడు ఇంకొకడు లేడు. నీవు ఏ విధంగా పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు? నీ వంశం కలంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్టు తిట్టాడు. అంబరీషుడు ముని కోపానికి గడగడా వణుకుతూ బుగిలిత హస్తాలతో, మహానుభావ, నేను ధర్మహీనుడని, నా అజ్ఞానం వలన నేను ఈ కార్యాన్ని చేశాను, నన్ను రక్షించండి. బ్రాహ్మణకు శాంతి ప్రధానము, మీరు తపోధనులు, దయా దాక్షిణ్యాలు కలవారు, కాబట్టి నన్ను కాపాడండి అని అతని పాదాలపై పడ్డాడు. దయలేని దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని, దోషికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు. నీవు మొదట జన్మలో చేపగాను, రెండవ జన్మలోనూ తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, 4వ జన్మలో సింహంగాను, 5వ జన్మలో వామనుడుగాను, 6వ జన్మలో క్రూరుడువైన బ్రాహ్మణుడుగాను, 7వ జన్మలో క్రూరుడువైన రాజుగాను, 8వ జన్మలో రాజ్యం కానీ సింహాసనం కానీ లేనటువంటి రాజుగాను, 9వ జన్మలో పాషాండ మదస్థుడుగాను, 10వ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడుగాను పుడతావుగాక అని వెనక ముందు ఆలోచించక శపించాడు.
ఇంకా కోపం తగ్గకపోవడం వలన మళ్ళీ శపించడానికి సిద్ధమవుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదు అని తన భక్తుడికి ఏ అపాయమో కలగకుండా ఉండడానికి అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అలాగే మీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు. కానీ దుర్వాసురుడు ఇంకా కోపం పెంచుకొని శపించబోతూ ఉండగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు. ఆ సుదర్శన చక్రం కోటి సూర్యప్రభలతో అగ్ని చువ్వలు కక్కుతూ దూర్వాసురుడిపై పడబోయింది. దానితో దూర్వాసురుడు ఆ చక్రం తనను చంపేస్తుంది అని తలచి ప్రాణంపై ఆశ కలిగి అక్కడి నుండి బతుకు జీవుడా అని పరుగు పెట్టడం మొదలుపెట్టాడు. మహా తేజస్సుతో చక్రాయుధం దూర్వాసురుని తరుముతూ ఉంది. దూర్వాసురుడు తన్ను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులను, దేవలోకానికి వెళ్ళి అక్కడ దేవేంద్రుడని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడిని, కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడి ఎంత ప్రార్థన చేసినా వారు సైతం చక్రాయుధం బాయరు నుండి దూర్వాసురుడిని కాపాడలేకపోయారు. ఈ విధంగా దూర్వాస మహర్షి భూలోకము, పాతాళలోకము, సత్యలోకాలకు తిరిగి తిరిగి అన్ని లోకాల్లోనూ తనకు రక్షించేవారు లేకపోవడం వలన వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ, పిరుకాంకిత, రక్షించుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయాలని అనుకున్న నేను బ్రాహ్మణుని కాను. మొక్కోపినై మహా అపరాధం చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ హృదయంపై తన్నిన నువ్వు సహించావు. ఆ కాలి గుర్తు నేటికి నీ వక్షస్థలమందు ఉంది. ప్రశాంత మనసుతో అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తుడిని శాపమిచ్చిన నన్ను కూడా రక్షించు. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపడానికి వస్తుందని దూర్వాసురుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థించాడు. ఆ విధానంగా దూర్వాసురుడు అహంకారాన్ని వదిలేసి తనని ప్రార్థించడం చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు ఇలా అర్థాలు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రహ్మ రూపంలో పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు ముల్లోకాలయందు భయపడకుండా ఉంటారా? నేను త్రికరములుచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగంలోనూ గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపం ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను. నీవు అకారణంగా అంబరీషుని శపించావు. శత్రువుకైన మనోవాక్కాలయమందు కూడా తీడు తలపెట్టను. నా భక్తుడైన అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు. కానీ అతన్ని అనేక విధాలుగా నేను దూషించావు. నీ ఎడమ పాదంతో తన్నావు. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా వేలకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భోంచేయమని అంబరీషుడికి చెప్పలేకపోయావు. అతడు వ్రతభంగానికి భయపడి నీ రాకకై చూసి నీటిని మాత్రం, అంతకంటే అతను అపరాధం ఏమి చేశాడు? చాతుర్వర్ణాల వారికి భోజన నిషిద్ధ సమయాలలో కూడా నీటిని తాగి దాహసాంకర్ని తీర్చుకోవచ్చు. జలపానం చేసినంత మాత్రానే నా భక్తుడైన అంబరీషుని నువ్వు దూషించి శపించావు. అతను వ్రతభంగానికి భయపడి జలపానం చేశాడు, కానీ నిన్ను అవమానించడానికి చేయలేదే. నువ్వు కోపగించుకున్నా, మండిపడుతున్నా అతను బతిమాలి నిన్ను శాంతింప చేయాలని చూశాడు. ఎంత బతిమిలాడినా నీవు శాంతించలేకపోవడం వలనే నన్ను శరణు వేడుకున్నాడు. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను. నీ శాపం వలన 10 జన్మల్లో అనుభవిస్తానని పలికిన వాడని నేనే. అతను నీ వల్ల భయంతో నన్ను శరణు వేడుకుంటాడు. కానీ అతని దేహం అతడు తెలుసుకొని స్థితిలో లేడు. నీ శాపాన్ని అతను వినలేడు. అంబరీషుడు నా భక్తి కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వాడిని అకారణంగా దూషించావు. అతన్ని నిష్కారణంగా శపించావు. ఆ శాపాన్ని లోకోపకారానికై నేనే అనుభవిస్తాను. అది ఎలా అంటే, నీ శాపంలోనిది మొదటి జన్మ
మనిషి జన్మ. నేనే కల్పంలోనే మనుగడను రక్షించడానికి, సోముఖుడు అనే రాక్షసుని చంపడానికి మత్స్య రూపం ఎత్తుతాను. మరికొంత కాలానికి దేవదానవులు క్షీరసాగరాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేస్తారు. ఆ పర్వతాన్ని నీటిలో మునగకుండా కూర్మ రూపంలో నా వీపున మోస్తాను. వరహ జన్మ ఎత్తి హిరణ్యాక్షుని వధిస్తాను. నరసింహ జన్మ ఎత్తి హిరణ్యకశపుని చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను. బలి చేసి స్వర్గం నుండి ప్రాలదోలబడిన ఇంద్రుడునకు తిరిగి స్వర్గాన్ని అప్పగించడానికి వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కివేస్తాను. భూభారం తగ్గించడానికి క్షత్రియులను తప్ప బ్రాహ్మణుని భూభారాన్ని తగ్గిస్తాను. లోక కంటకుడైన రావణుడి చంపి లోకోపకారం చేయడానికి రఘువంశమున రావణుని జన్మిస్తాను. తర్వాత యదువంశమున శ్రీకృష్ణుడుగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణు చిత్తుడు అనే బ్రాహ్మణుడి ఇంట కలికి అనే పేరుతో జన్మించి అశ్వాన్ని అధిరోహించి తిరుగుతూ బ్రహ్మద్వేషులందరినీ కూడా మట్టు పెడతాను. నీవు అంబరీషునకు శాప రూపంలో ఇచ్చిన 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను. ఎవరైతే నా 10 అవతారాల్లోని సదా స్మరిస్తారో అలాంటి వారికి సమస్త పాపాలను హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని నొసగుతాను. ఇది కుమ్మాటికి తథ్యము అని విష్ణు భగవానుడు దుర్వాసుడికి తెలియజేశాడు. ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి ఆలోచిస్తూ గొప్ప తపస్శాలి విప్రోత్తముడైన దుర్వాసుడు నా మూలంగా ప్రాణ సంకటం పొందుతున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడినయ్యానే అని ఎంతో బాధపడుతున్నాడు. నీవు వెంటనే అంబరీషుడి దగ్గరికి వెళ్ళు. దీనివల్ల ఇద్దరికి శాంతి లభిస్తుంది అని విష్ణువు దూర్వాసురుడికి నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపాడు. వెంటనే దూర్వాసురుడు శ్రీమన్నారాయణుడి దగ్గర సెలవు తీసుకొని తన వెన్నంటిని తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుడి దగ్గరికి వెళ్ళి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షించుము. నీకు నా ద్వాదశి పారాయణకు నేను ఆహ్వానించావు. కానీ నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలాన్ని నాశనం చేయాలి అనుకున్నాను. అందువలనే నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయడానికే సిద్ధమైంది. నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షించమని ప్రార్థించాను. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చాడు. నీవే నాకు శరణ్యము అని అనేక విధాలుగా అంబరీషుని దుర్వాసురుడు వేడుకుంటాడు. అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే మా మనపూర్వక వందనాలు. ఈ దుర్వాసముని తెలిసో తెలియకనో తొందరపాటుగా ఈ కష్టాలను కొని తెచ్చుకున్నాడు. అయినా ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి ఇతనికి చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహించాలి అనుకుంటున్నావేమో, ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసురుని చంపు. నీవు శ్రీమన్నారాయణుడి ఆయుధానివి. నేను శ్రీమన్నారాయణుడి భక్తుడిని. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవం కాబట్టి దయచేసి ఈ ముని పుంగవుడికి ఏ అపాయము కలగకుండా రక్షించు అని ప్రార్థించాడు అంబరీషుడు సుదర్శన చక్రాన్ని. అప్పుడు సుదర్శన చక్రం ఇలా పలికింది: ఓ భక్తాగ్రేసర అంబరీష, నీ భక్తిని పరీక్షించడానికి ఇలా చేశానే గాని వేరేలా కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటములను దేవతలందరూ ఏకమై కూడా చంపజాని మునుపులను నేను దుర్మార్గులను నీకు తెలుసు కదా. ఈ లోకంలో దుష్ట శిష్ట రక్షణకై శ్రీహరి ముల్లోకాలను ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపి అయిన దుర్వాసురుడు నీపై పగపూని నీ వ్రతాన్ని నాశనం చేసి నీకు ఇక్కట్లు తేవాలని కన్ను ఎర్ర చేసి నీ మీద చూపిన రౌద్రాన్ని నేను చూశాను. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వాన్ని అణచాలని నేను తరుముతున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాదు. రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహత్తపశాలి.
కాబట్టి ఇంతవరకు జరిగిందంతా కూడా మర్చిపోయి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చక్రాయుధం పలికింది. తనకు భక్తితో ప్రణమిల్లిన అంబరీషుని లేవదీసి, అంబరీష, నీ భక్తికి నేను ఎంతో మెచ్చాను. నిన్ను దుర్వాసురుణ్ణి రక్షిస్తున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది అని చెప్పి అంబరీషుని ఆశీర్వదించి చక్రం అదృశ్యమైపోయింది. ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుడి పాదాలపై పడి దండ ప్రణామాలు చేసి పాదాలు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సు పైన చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నా వల్ల మీకు సంభవించిన కష్టానికి నన్ను మన్నించండి. నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశం పావనం చేయండి అని వేడుకున్నాడు. అప్పుడు దుర్వాసురుడు అంబరీషుని లేవదీసి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ చేసి ప్రాణాలు కాపాడుతారో, ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేస్తారు, అలాంటి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నీవు నాకు నిష్టమైన వాడివి, తండ్రితో సమానమైన వాడవు. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడయగు నీ మనస్తాపాన్ని కలుగజేసినందుకు నేను తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాను. నీతో భోజనం చేయటం నాకు కలిగిన భాగ్యం అని దుర్వాస మహాముని పలికి అంబరీషుడి కోరిక మేరకు పంచభక్ష పరమాన్నాలతో సంతృప్తిగా మిందు ఆరగించి అతని భక్తిని పొగిడి అంబరీషుని దీవించి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. దీనితో అంబరీషుడి ద్వాదశి వ్రతం సంపూర్ణమైంది. హరిని కొలిచేవారికి వైకుంఠము తప్ప మిగిలిన పదములన్నీ కూడా నరకతుల్యములు. కాబట్టి అంబరీషుడు రాజ్య భారాన్ని పుత్రులకు అప్పగించి కామ విద్యుడై హరిభక్తుడై అడవులకు వెళ్ళిపోయాడు. ఎంతో విశేషమైన అంబరీషుడి చరిత్ర ద్వాదశి రోజు విన్నవారికి, చదివిన వారికి ధైర్యం, సంపదలు కలిగి పుణ్యులు అవుతారుగాక అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియచేశాడు. ఒకసారి నారదుడు, విష్ణుమూర్తి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడెవరు అనే ప్రశ్న వెత్తింది. కుమలాపురం గ్రామంలో నివసించే రైతు రంగప్ప తన భక్తుల్లో అగ్రగణ్యుడు అన్నాడు విష్ణుమూర్తి. నారదుడు అనుమానంగా చూశాడు. రంగప్ప వేరే అతను వీడి ఉండలేదు. ఎప్పుడు కూడా అతని వెంటనే బయలుదేరి గుమలాపురం వెళ్ళి రంగప్పను గమనించడం మొదలుపెట్టాడు. రంగప్ప భార్య రాధమ్మ పిల్లల్ని పెంచడంతో పాటు ఇంటి బాధ్యతలని, తానకున్న 10 పశువుల బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తుంది. రంగప్ప ఉదయం అనగా పొలానికి వెళ్ళి సాయంత్రం చీకటిపడి వేళకు తిరిగి వస్తున్నాడు. పొల పనులు లేని రోజున అతడికి ఇంట్లోనే ఉండి చేయవలసిన పనులు, ఊళ్ళో చేయాల్సిన పనులు ఉంటున్నాయి. వీటి అన్నిటి మధ్య అతను దేవుణ్ణి రోజు ఒక 20 నిమిషాల పాటు తలుచుకుంటున్నాడు. రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోని దేవుడి గుడి ముందు నిలబడి రాముడి పటానికి, కృష్ణుడి పటానికి పూజ చేస్తున్నాడు. ఇదంతా గమనించిన నారదుడికి రంగప్పలో ప్రత్యేకత ఏముందో అర్థం కాలేదు. అతను చేసే సాధారణ పూజలలో ఏం గొప్పతనం ఉంది? దానికి అంత మెచ్చుకోలు దేనికి? రంగప్పను ప్రత్యేకత ఏమీ లేదు. నారదుడు వెనక్కిపోయి విష్ణువుకు ఇదే చెప్పాడు. అలా కాదు, రంగప్ప రోజంతా పనిలో మునిగి ఉంటాడు. పైపెచ్చు జీవన నావని బాధ్యతతో నడుపుతూ సంసారపు ఆటుపోట్లనన్నింటినీ కూడా ఎలాగో అతను భరిస్తున్నాడు. అయినా కూడా అతను తన పూజను ఏనాడు మరవడు. పరిపూర్ణమైన భక్తితో, ఏకాగ్ర చిత్తంతో ప్రతిరోజు పూజ చేస్తాడు. అది కొంచెం సేపు అనేదని ఏమిటి? అతడి కంటూ తక్కువ పని ఉండే జనాలు కూడా అతనిచ్చేపాటి సమయాన్ని ఇవ్వడు ఆత్మశుద్ధికి అన్నాడు విష్ణుమూర్తి. అయినా నారదుడికి ఆ సమాధానం తృప్తినివ్వలేదు. అప్పుడు విష్ణువు స్వయంగా అనుభవిస్తే తప్ప ఇలాంటివన్నీ కూడా సరిగా అర్థం కావు. ఏదో ఒకనాడు నీకు అనుభూతి తప్పక కలుగుతుంది అన్నాడు నవ్వుతూ. తర్వాత నారదుడు భూసంచారానికి బయలుదేరాడు. అక్కడ ఆయనకు ఒక అందమైన యువతి కనబడింది. నారదుడు ఆమెను పెళ్లాడి అక్కడే ఉండిపోయాడు. ఆ పైన నారదుడి మామగారు అతడికి కొంత నేలనిచ్చాడు. ఆ నేలను సాగు చేస్తూ నారదుడు మంచి రైతయ్యాడు. మెల్లగా అతను వ్యవసాయంలో కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ఆలోగా
అతని భార్య 2 కొడుకులకు జన్మనిచ్చింది. ఇక నారదుడి పని భారం మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో అతనికున్న బాధ్యతలు రెట్టింపయ్యాయి. వీటికి తోడుగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కాలం ఎటుపోతున్నదో తెలియటం లేదు. ఒక రోజున నారదుడు, అతని భార్య, వాళ్ళ 2 కొడుకులు అందరూ వేరే ఊరు నుండి వెనక్కి తిరిగి వస్తున్నారు. దారిలో అకస్మాత్తుగా విపరీతమైన వాన మొదలైంది. ఒళ్ళు తడిసి ఊరు చివరనున్న వాగును చేరుకునేసరికి మామూలుగా నీళ్లంటూ ఉన్నని ఆ వాగు ఇప్పుడు మహా ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాళ్ళ నలుగురు వాగు ఒడ్డున కొంతసేపు వేచి చూశారు. కానీ ప్రవాహం తట్టేటట్లు లేదు. ఇంట్లో పరిస్థితి ఇలా ఉన్నదో ఏమిటో. కొన్ని గంటలు అలాగే వేచి చూసిన మీదట నారదుడు ఇక ఆగలేకపోయాడు. 2 కొడుకులని భుజాలకెత్తుకున్నాడు. భార్యను తన వెనకాలనే రమ్మన్నాడు. జాగ్రత్తగా వాగులోకి దిగి నడవడం మొదలుపెట్టాడు. ఇంకా వాగు చేరుకున్నాడో లేదో, కాళ్లకు ఏదో చుట్టుకున్నట్లయి బోర్లా పడిపోయాడు. పిల్లలిద్దరూ క్షణకాలంలోనే కనుమరుగయ్యారు. నీళ్లలో పడి కొట్టుకుపోయారు. అదే సమయంలో పట్టుతప్పిన సుదర్శి నీళ్లలో పడింది. నారదుడు అరుస్తూ చెయ్యి అందించేలోగా ఆమె కూడా ప్రవాహంలో కొట్టుకుపోయింది. నారదుడొక్కడే అతి కష్టం మీద ఒడ్డు చేరుకోగలిగాడు. దుఃఖంతో, నిస్పృహతో అతని గుండెలు అవిసిపోయాయి. అయ్యో భగవంతుడా, ఏమిటి విపరీతం అని బిగ్గరగా ఏడ్చాడు. ఆ క్షణంలో విష్ణు ప్రత్యక్షమై నారదుడిని తట్టి లేపాడు. మాయకులోనే తాను సంతార సాగరంలోనే ఎలా ఈదులాడింది గుర్తుకొచ్చి ఒక్కసారిగా సిద్ధపడ్డాడు నారదుడు. ఆ వలయంలో చిక్కుకొని తనను ఒక్కసారి కూడా భగవంతుణ్ణి స్మరించలేదని కూడా గుర్తుకు వచ్చింది నాదునికి. రంగప్ప నిజంగానే గొప్ప భక్తుడు అని అట్లా అనుభవపూర్వకంగా గ్రహించిన నారదుడు సంశయరతుడై విష్ణుమూర్తి ముందు సకిలపడ్డాడు. ఎంతో పవిత్రమైన ఈ కథలను విన్నవారికి, చదివిన వారికి లక్ష్మీ నారాయణుల, శివపార్వతుల ఆశీస్సులు కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ. ఓం నమో శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజే అత్యంత పవిత్రమైన భాద్రపద ఆదివారం. అంతేకాదు, ఈరోజు భాద్రపద బహుళ ద్వాదశి. ఇది మహాలయ పక్షంలో వస్తుంది. కావున ఈరోజు గరుడ పురాణంలోని ఈ కథను ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే వింటారు. ఈ కథను మహాలయ పక్షంలో వచ్చిన ఈ ఆదివారం వినటం ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. ఈ కథను వింటే మీ పితృదేవతలు నేరుగా స్వర్గానికి వెళ్తారు. అంతేకాదు, వారి యొక్క ఆకలి దప్పులు తీర్చినంత మహాపుణ్యం వస్తుంది. మరి ఈరోజు ఏ కథను వింటే మనకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు గయా క్షేత్రానికి దగ్గరలో విశాలుడు అనే మనుజుడికి ఒక ప్రేతం కనిపించింది. ఆ ప్రేతం విశాలుడితో ఇలా అంటుంది: ఓ వనుజుడా, నీవు గయాశేష తీర్థంలో నా పేరిట పిండదానాన్ని చేసిపెట్టు. అలానే నువ్వు చేసిన ఎడల నేను ఈ ప్రేత యోని నుండి విముక్తినవుతాను. ఈ పుణ్యానికి ఫలంగా నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్పగా అతడు అలాగే చేశాడు. తర్వాత విశాలుడు తన తమ్ములతో కలిసి గయా అంతా కూడా తిరిగి తన పితృలకు పిండ ప్రదానాలు చేయగా వారంతా కూడా ప్రేతంతో సహా ముక్తులైనారు. గయా నుండి తన ఊరికి వచ్చాక విశాలుడు పుత్రవంతుడై సుఖంగా జీవనం, అనాయాసంగా మరణం పొంది స్వర్గానికి చేరుకొని మరలా పొడవుపై పుట్టినప్పుడు విశాల దేశానికి రాజపుత్రుడిగా జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడై తన ఆస్థాన బ్రాహ్మణులతో ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణులారా, ఏ ఏ సత్కారాలు చేస్తే మంచి పుత్ర సంతానము సుఖ జీవనం లభిస్తాయి అని అడిగాడు. దానికి వారు ఇలా అన్నారు: విశాల రాజకుమార, గయా తీర్థంలో పిండ ప్రదానం చేస్తే అన్ని కోరికలు తీరుతాయి అని చెప్పారు. విశాలుడు వెంటనే గయా క్షేత్రానికి సంపూర్ణంగా దర్శించి శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు గావించి వచ్చాడు. అలా చేసిన వెంటనే శీఘ్రమే పుత్రవంతుడైనాడు. ఒకరోజు అతడికి ఆకాశంలో 3 పురుషులు దర్శనమిచ్చారు. అతడు వారికి నమస్కరించి, మహాపురుషులారా, మీరెవరు అని అడిగారు. ఇక వారిలోని శ్వేతవర్ణంలో ఉన్న పురుషుడు ఇలా అన్నాడు: నాయనా విశాల, నేను నీ తండ్రిని.
నీ పుణ్యం వల్లనే నేను స్వర్గానికి వెళ్తున్నాను. ఈ రక్తవర్ణ పురుషుడు నా తండ్రి. ఈయన బ్రహ్మహత్య చేసి అవిచి నామక నరకంలో పడ్డాడు. ఆయన శాపల వర్ణంలో ఉన్నది మా తాత. ఆయన ఒక మహర్షిని చంపి అదే నరకంలో పడ్డాడు. నీవు గయాక్షి క్షేత్రంలో చేసిన పిండ ప్రదానం వలన నేను ప్రేత రూపంలో నుండి, వారు నరకం రూపంలో నుండి విముక్తులమై స్వర్గానికి వెళ్తున్నాము. నాయన, నీవు చేసిన ఉపకారం మామూలుది కాదు. నీకు అంతా శుభం కలుగుగాక అని చెప్పి ఇతరులతో పాటు అంతర్ధానం చెందాడు. ఇక విశాలుడు సమర్థవంతంగా రాజపాలన చేసి సుఖంగా జీవించి దేహాంతంలోని స్వర్గలోకాన్ని చేరుకున్నాడు. కాబట్టి గయాలోని పిండ ప్రదానం వలన మీ పితృదేవతలలో, అంటే మీ ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళు ఎవరైనా నరకంలో బాధలు పడుతూ ఉంటే వారందరూ కూడా స్వర్గానికి వెళ్తారు. గయాకి వెళ్ళలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజు పితృతర్పణాలు వదిలి ద్రావి చెట్టు దగ్గర ఆపాల నూనెతో లేదా నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగిస్తే మీ పితృదేవతలు నేరుగా స్వర్గానికి వెళ్తారు. మీరు ఎంతో అదృష్టవంతులు కాబట్టి ఈరోజు ఈ కథను మీరు విన్నారు. ఆదివారం రోజు ఎవరైతే ఆదివార వ్రత కథను వింటారో, చెప్తారో, అలాగే వినిపిస్తారో వారికి జీవితంలోని రోగం రాకుండా, దారిద్రం రాకుండా ఆ సూర్య భగవానుడు దీవిస్తాడు. అంతేకాదు, ఈ జీవితంలో వారికి పేదరికం రానేరాదు. మరి ఈరోజు తప్పక వినవలసిన ఆదివార వ్రత కథ ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడికి ప్రీతికరమైనది ఆదివారం. ఆదివారం రోజు ఆయనను ఆరాధించటం వలన అనంతమైన ఫలితాలు లభిస్తాయని శాసనాలు చెబుతున్నాయి. ఏడాదిలోని ప్రతి ఆదివారం కూడా ఆయనకు ఎంతో ప్రీతికరమైనది. ఒక గ్రామంలో లక్ష్మీదేవమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. ఆమె ప్రతి ఏటా ఏడవకుండా ఆదివార వ్రతాలను ఆచరించేది. ఒకనాడు ఆమె ఆదివారపు నోము నోచుకొని అక్షతలు చేతిలో పట్టుకొని ఆదివారపు కథలు వినమని ఇంట్లో వారిని అడగగా, కొడుకులు కచేరీలు సమయం అయిపోయిందని, మనవళ్ళు వారికి ఆలస్యం అవుతుందని, కోడళ్ళు ఇంట్లో చాలా పనులుండిపోయిందనే కారణంతో వినలేదట. అప్పుడు ఆమె ఊళ్ళోకి వెళ్ళి అలా అందరినీ అడుగుతూ ఉండగా ఎవరి కారణంగాలు అవకాశాలు వాళ్ళు చెప్పి తప్పించుకున్నారట. ఎవరికి ఆమె ఊరి చివర ఉన్న ఒక గుడిసెలో ఉంటున్న ఒక గర్భిణి దగ్గరికి వెళ్ళి కథ వినమన్నదట. దానికి ఆ గర్భిణి, నాకు పరమాన్నం తినాలని ఉంది, అది పెడితే వింటాను అందట. సరేనని ఆ లక్ష్మీదేవమ్మ సూర్యదేవుడికి నైవేద్యంగా పెట్టిన పరమాన్నాన్ని పట్టుకెళ్ళి ఆమెకి పెట్టి కథ చెప్తూ ఉండగా ఆ గర్భిణి సోదమ్మ నిద్రపోయిందట. కథ పూర్తయింది. చేతిలో ఉన్న అక్షింతలు నిద్రపోతున్న ఆమెపై ఎలా వేస్తాను అనుకుని సులభంగా ప్రసవించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేటట్టు ఆశీర్వదించు తండ్రి అంటూ ఆ సూర్యదేవుడిని ప్రార్థించి అక్షితలు ఆమె కడుపుపై చల్లి ఇంటికి వెళ్ళిపోయిందట. కొన్నాళ్లకు ఆ సోదమ్మకు ఒక ఆడపిల్ల పుట్టి దినదిన అభివృద్ధి చెందుతూ అత్యంత అందగత్తెగా రూపుదాల్చిందట. ఒకనాడు రాజుగారు ఆ దారిన వెళుతూ అందాల బొమ్మ అయిన ఆమెను తమకివ్వమని అడిగి సవారి ఎక్కించుకొని తన రాజ్యానికి తీసుకువెళ్ళిపోయారట. ఆమె వెళ్ళు దగ్గర నుండి ఆ రాజ్యంలోని విపరీతంగా పంటలు సాగాయి. అప్పటి వరకు పిల్లలు లేని రానికి పుత్రుడు కలిగాడు. పాడుపడి కొడుకున్న గ్రామాలు బాగుపడి పట్టణాలయ్యాయి. కొన్నాళ్ళయ్యాక రాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ వైభవమంతా ఆమె గర్భంలో ఉండగా ఆదివారపు కథను వినడం వలన సూర్యదేవుడి ప్రసాదం తన తల్లి ద్వారా తాను ఆరగించటం వల్ల ప్రసాదించినట్టుగా తెలుసుకొని ఈ నోము నోచితే ఇంకెంత ఫలితం లభిస్తుందో కదా అని ఆలోచించి తన జీవితాంతము నోచుకునేదట. ఈ నోము ఉద్యాపన ఎలా చేయాలి అంటే 5 ఏళ్ల పాటు ఈ నోము నోచాక మొదటి సంవత్సరం పాలు తాగకుండా ఉండి సంవత్సరంలో 5 ముత్తైదువులకు పరమాన్నం భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. 2వ సంవత్సరం మజ్జిగ తాగకుండా ఉండి 5 ముత్తైదువులకు పెరుగుతో భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. 3వ ఏట పప్పు తినకుండా ఉండి 5 ముత్తైదువులకు బూరెలతో భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. 4వ సంవత్సరం తలంటు పోసుకోకుండా ఉండి 5 ముత్తైదువులకు తలంటు పోసి భోజనం పెట్టాలి. దక్షిణ తాంబూలాలు మామూలే. ఇక ఆఖరి సంవత్సరం తాంబూలం వేసుకోకుండా ఉండి
5 ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. 5 పుణ్యస్త్రీలకు రవిక బట్టలను, ఉగ్గు గిన్నెను, ఉయ్యాలను, చీరను ఇవ్వాలి. ఆదినారాయణుడికి 5 మూరల అంగవస్త్రాన్ని ఇవ్వాలి. ఇది ఇలా ఉండగా ఈ వ్రతానికి సంబంధించిన ఇంకొక కథ ఉంది. ఒక ముసలి అవ్వ ఉజ్జయిని నగరంలో ఉండేది. ఆమె సూర్య భగవానుని పూజ చేస్తూ ఉండేది. గోమయంతో అలికి ముగ్గులు పెడుతూ సూర్యదేవుడిని ఆరాధిస్తూ ఆదివారాల్లోనూ ఉపవాసము నోములు నోచుకునేది. ఈ వ్రతాన్ని ఆచరించటం వలనే అవ్వ ఆరోగ్యంగాను సుఖంగాను ఉందని ఈర్షపడి ఆ చుట్టుప్రక్కల వాళ్ళు ఆమెకు తన ఇళ్ల నుండి గోమయాన్ని ఇవ్వడం మానేశారు. ఇక ఒక ఆదివారం నాడు గోమయం కోసం తిరిగి అలసిపోయి ఏమీ తినకుండానే నిద్రపోయింది. మర్నాడు తెల్లవారుజామున లేచి చూసేసరికి ఇంటి ముందే ఆవు దర్శనమిచ్చింది. ఇక ఆ గోవును పూజిస్తూ గోమయాన్ని ఉపయోగించుకుంటూ సూర్యదేవుని ఆరాధిస్తూ హాయిగా ఉండేది. ఈ విషయం ఆ ప్రాంతంలో ఒకరికి తెలిసి ఆవును తోలుకొని పోయారు. రాజుగారికి ఫిర్యాదు చేయగా ఆ రాత్రి సూర్యభగవానుడు ఆయన కలలో కనిపించి ఆ అవ్వ ఎంతో పుణ్యాత్మురాలని, తన భక్తురాలని, తానే ఆ గోవును ఆమె ఇంటికి పంపానని చెప్పాడు. వెంటనే ఆమెను పిలిచి రాజుగారు ఆ గోవును ఆమెకు భక్తి సమర్పించి నమస్కారం చేశాడు. సూర్యారాధన అంత విశేషమైనది కాబట్టి ఈ ఆదివార వ్రతం కథను ఎవరైతే వింటారో వారికి జీవితంలో పేదరికం దరిచేరదు, వ్యాధులు వ్యాధించవు. ఈరోజే భాద్రపద ఆదివారం. ఈ రోజంటే ఆ సూర్య భగవానుడికి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇలాంటి అద్భుతమైన రోజు సూర్యుడికి సంబంధించి ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా 7 జన్మల పాపాలు దరిద్రం పోయి 1 జన్మల మహాపుణ్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. మరి ఆ పవిత్ర కథ గురించి తెలుసుకుందాం. సూర్య భగవానుడి ఆశీర్వాదం కలుగుతుంది. పూర్వం ఒక పేదవాడు ఉండేవాడు. అతను ప్రతి ఆదివారం సూర్యనారాయణమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. కానీ అతని పూర్వజన్మ కర్మఫలం వలన అత్యంత బీదవాడిగా జీవిస్తున్నాడు. ఇక సూర్య భగవానుడు అతడి కష్టాలను తీర్చబోతున్నాడు. అతని కష్టకాలం ముగిసింది. ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ బీదవాడు ఒక రోజున ఒక మామిడి తోట ఉండబోతూ ఉన్నాడు. అతడికి 3 రోజుల నుండి ఆహారం లేకపోవడం చేత ఆకలితో బాధపడుతూ ఉన్నాడు. ఆ తోటలో చెట్లకు చాలా మామిడి పండ్లు ఉన్నాయి. ఆ పండ్లు తిని ఆకలి తీర్చుకుందామని ఉద్దేశంతో ఒక రాయి తీసుకొని చెట్టు పైకి విసిరాడు. ఆ దెబ్బకు 2 రసములు గల పండ్లు కింద పడ్డాయి. అతను వాటిని తిని తృప్తి పడ్డాడు. ఆ రాయి వేగంగా పండ్లకు తగిలి పైకి పోయి తిరిగి ఎక్కువ వేగంతో కిందకు పడింది. ఆ పడుటలో ఆ చెట్టు కిందనే ఇంకొక చోటనే కూర్చున్న రాజుగారి నెత్తిపైన పడింది. రాజుగారు భోజనాలు చేసి భార్యలు, మంత్రులు, నౌకర్లతో పాటు తోటలోకి వచ్చి ఆ చెట్టు మీద ఉన్న ఇంకొక స్థలమందు ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు. కానీ రాజుగారు ఉన్న విషయం పేదవాడికి తెలియలేదు. పేదవాడున్న విషయం రాజుగారికి తెలియలేదు. రాయి రాజుగారి తల మీద పడి అతడి తల పాడైంది. ఆ పేదవాడు ఆ విషయాన్ని గమనించలేదు. ఇక చుట్టూ ఉన్న మంత్రులు కనిపెట్టి రాయి వేసిన వారిని వెతికి చెట్టు కింద మామిడి పండ్లు తింటున్న పేదవాడిని పట్టుకున్నారు. వారిలోని న్యాయాధిపతి విచారించి వానికి చావు శిక్ష విధించాడు. అటు పిమ్మట రాజు తన ఆటలు ముగించుకొని లేవబోగా న్యాయశాఖ మంత్రి బీదవాడిని చేసిన పనికి వానికి సావు శిక్ష విధించినట్లు తెలియపరిచారు. అప్పుడు రాజు ఆ నేరస్తుని పిలిచి ఎందుకు రాయి విసిరావు అని అడిగారు. దానికి ఆ బీదవాడు మామిడి పండు కొరకు విసిరితిని అని జవాబు చెప్పాడు. నీకు మామిడి పండ్లు దొరికినవా, వాటిని తింటివా అని రాజుగారు అడిగారు. దానికి ఆ బీదవాడు ఇలా సమాధానం చెప్పాడు. దొరికినవి తింటిని అని బీదవాడు జవాబు చెప్పాడు. అప్పుడు రాజుగారు న్యాయశాఖ మంత్రితో ఈ విధంగా అన్నాడు. ఈ బీదవాడు చెట్టు మీద రాయి రువ్వి 2 మామిడి పళ్ళు కింద పడగా వాటిని తిన్నాడు. వాటిని తినటం వలన వాని ఆకలి ఎన్ని గంటల వరకు లేకుండా ఉంటుంది అని అడిగాడు. దానికి ఆ మంత్రి 24 గంటలు ఆకలి బాధ లేకుండా ఉంటుంది అని మంత్రి జవాబు చెప్పాడు. అప్పుడు రాజుగారు రేపు నేను విచారించి దీనికి తీర్పు చెప్తాను అని సెలవిచ్చాడు. ఇక మరునాడు నిశ్శబ్దంగా వారి తీర్పుకు ఎదురు చూస్తున్నారు అందరూ.
ఆ తీర్పు ఎంతో కఠినంగా ఉంటుందని అందరూ ఊహించారు. కానీ రాజుగారు ఈ విధానంగా తీర్పు ఇచ్చారు. ఈ రోజు నుండి ప్రతిదినము ఈ బీదవాడికి యావజ్జీవము వారి భుక్తికి కావలసిన డబ్బు, సత్కారాలు ఖజానా నుండి ఇస్తూ ఉండాలి. ఎందుకంటే జ్ఞానం లేని వృక్షం కంటే జ్ఞానం గల మానవ జన్మ గొప్పది కదా. వృక్షాన్ని రాయితో కొట్టగా 24 గంటలు ఆకలి లేకుండా ఉన్నట్టు 2 మామిడి పళ్ళు ఇచ్చి ఆ బీదవాడిని తృప్తిపరిచినప్పుడు, జ్ఞానము గల నన్ను కొట్టినప్పుడు ఆ వృక్షం కంటే నేను ఎక్కువగా ఆ బీదవాడికి ఉపకారం చేయుటల్లో గొప్పతనం ఏముంది అన్నాడు. ఈ తీర్పును మంత్రులు, నౌకర్లు, రాణిగారు విని రాజుగారి పాదపద్మములకు మొక్కి, ఓ మహారాజా, మీరు దేవతా స్వరూపులు. ఇటువంటి దయ గొప్పవారికే ఉంటుంది. ఆ సూర్యభగవానుడు మిమ్మల్ని ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉంచగలడు. మీ వంటి మహారాజులు గల దేశము స్వర్గమయంగా ఉంటుంది. అటువంటి దేశంలో ఉన్న ప్రజలు అన్న వస్త్రాదులతోనూ భక్తి, జ్ఞాన, ధర్మ, వైరాగ్యాలతోనూ ఆనందంగా ఉంటారు అని అందరూ పొగిడిరి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ అని వివరింపంగా, అపకారికి నుపకారము నిబనక చేయువాడు నేర్పరి సుమతి అని తెలుస్తుంది. ఈరోజు ఈ కథను అదృష్టమున్నవారు మాత్రమే వింటారు. సకల శుభాలు కలుగుతారు. అన్నానికి, కూటికి, గుడ్డకు జీవితంలో లోటు ఉండదు. ఓం నమో సూర్యనారాయణాయ నమః.